జై శ్రీరామ్. కాశీ గురించి అనేక అద్భుతమైన విషయాలు తెలుసుకుంటూ విశ్వనాథ లింగాన్ని సేవిస్తున్నాము. ఈరోజు కొన్ని అద్భుతమైన విషయాలు, శ్లోకాల్ని మనం జాగ్రత్తగా తెలుసుకుందాము. నాకు చాలా ఇష్టమైనటువంటి శ్లోకం, మా పిల్లలకు కూడా నేర్పించినటువంటి శ్లోకం. మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి వాళ్లే కాదు, ఇతర దేశాలలో ఉన్న వాళ్ళు కూడా తప్పకుండా నోటికి రావలసినటువంటి శ్లోకం ఇది. కాలక్షేపో న కర్తవ్యః, కాలక్షేపో న కర్తవ్యః, క్షీణమాయుః క్షణే క్షణే, యమస్య కరుణా నాస్తి కర్తవ్యం హరికీర్తనం. సహజంగా ప్రతి మనిషి యొక్క నోటి నుండి, ఎక్కువ మంది మనుషుల యొక్క నోటి నుండి వినిపించేటటువంటి మాట కాలక్షేపం, టైంపాస్. టైంపాస్ 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 కోసం సెల్ ఫోన్ చూస్తున్నాము, ఏదో కాలక్షేపం కోసం టీవీ చూస్తున్నాము, కాలక్షేపం కోసం అందరం మాట్లాడుకుంటున్నాము మొదలైనటువంటి మాటలు మనం వింటూ ఉంటాం. లేదు, ఈ సెల్ ఫోన్ ని ఎక్కువ సమయం, 10 నిమిషాల కన్నా ఎక్కువ సమయం చూస్తూ ఉంటే వెంటనే ఈ శ్లోకం గుర్తుకు రావాలి. అమ్మో, నా యొక్క సమయం చాలా విలువైంది, నేను ఇంకా ఎక్కువ సమయం ఈ సెల్ ఫోన్ చూడకూడదు లేదా టీవీ చూడకూడదు, 10 నుంచి పావు గంట సమయం మాత్రమే చూడాలి అని వెంటనే ఆ సెల్ ఫోన్ ని జాగ్రత్తగా పక్కన పెట్టేయగలగాలి. ఈ శ్లోకం అంత గొప్పది. కాలక్షేపో న కర్తవ్యః, క్షీణమాయుః క్షణే క్షణే. క్షణ క్షణానికి మన యొక్క ఆయుష్ అయిపోతోంది. సహజంగా 100 సంవత్సరాల ఆయుర్దాయం అంటారు, కాదు. మనకి మన ఆయుర్దాయం ఉచ్ఛ్వాస నిశ్వాసలతో ముడిపడి ఉంటుంది. ఇన్ని ఉచ్ఛ్వాస నిశ్వాసలు అని బ్రహ్మదేవుడు లలాటం మీద లిఖించి పంపిస్తాడు, జీవుణ్ణి వదులుతాడు. మరి 100 సంవత్సరాల ఆయుర్దాయం అంటే మరి అందరూ 100 సంవత్సరాలు ఎందుకు జీవించట్లేదు? కొంతమంది పిల్లలు పాపం పుట్టగానే ఆ పురిట్లోనే చనిపోయారు అంటూ ఉంటారు. మరి ఎందుకోసం? లేదా కొంత పెరిగిన తర్వాత కొంతమంది పిల్లలు చనిపోవటం మనం గమనిస్తూ ఉంటాం, లేదా పెద్దలు కొంతమంది మరణించటం గమనిస్తూ ఉంటాం. మొన్న ఎయిర్ ఇండియా ఫ్లైట్ పాపం దగ్ధమైపోయి సుమారుగా 300 మందో ఏమో చనిపోయారు. పాపం చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి ఎందుకోసం 100 సంవత్సరాలు ఉండలేదు అంటే ఆయుర్దాయం ఉచ్ఛ్వాస నిశ్వాసల. ఒక్కడు మాత్రమే బ్రతికాడు చూడండి. ఆ ఫ్లైట్ లో అందరూ మరణించారు పాపం. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే అదేదో హాస్టల్ మీద పడి 50 మందో మరి 100 మందో తెలియదు కానీ మొత్తానికి ఇంకొంతమంది చనిపోయారు. వాళ్ల ఉచ్ఛ్వాస నిశ్వాసలు అంతవరకు వ్రాసిపెట్టి ఉన్నాయి. ఈ బ్రతికిన అతను ఉన్నాడు చూశారు, అతని పేరేదో ఉంది, మరి నాకు గుర్తులేదు. అతనికి ఇంకా ఉచ్ఛ్వాస నిశ్వాసలు పీల్చేటటువంటి ఇది ఉందన్నమాట. అందుకు అతను పాపం అతను ఒక్కడే బ్రతికాడు. ఆశ్చర్యం. కాబట్టి మనిషి యొక్క ఆయుర్దాయము ఉచ్ఛ్వాస నిశ్వాసల మీద ఆధారపడి ఉంటుంది. అందుకే ఋషులు ఏం చేస్తారంటే గాలి పీల్చి ఆపేస్తారు. పూరకం, కుంభకం, రేచకం. గాలి పీలుస్తారు, గాలి ఆపటం కుంభకం, రేచకం అంటే వదలటం. గాలి పీల్చుకొని ఆపేస్తారు. ఆపేసి 1 సంవత్సర కాలం కూడా ఉంటారట అలా కుంభకంలో. ఆయుర్దాయం అందుకే వాళ్ళది అలా పెరుగుతుంది. ప్రాణాయామం చాలా గొప్పది. ప్రాణాయామం చేయడం వల్ల ఆయుర్దాయం పెరిగి తీరుతుంది. ఆ తర్వాత గాలిని వదిలిపెడతారు. వదిలిపెట్టి మళ్ళీ ముక్కు మూసుకొని గట్టిగా పట్టుకొని గాలి లోపలికి వెళ్లకుండా చూసుకుంటారు. గాలి కాస్త వెళ్ళినా సరే ఒకటి అయిపోయినట్లే. అయిపోయింది. నా ఆయుర్దాయంలో ఒక గాలి పీల్చడం వదలడంతో ఒకటైపోయింది. ఎన్నున్నాయో తెలియదు, ఎన్ని రాశాడో అది ఎవరు చెప్పలేరు. ఇన్ని ఉచ్ఛ్వాస నిశ్వాసలు అని ఎవరు చెప్పలేరు. కాబట్టి మన యొక్క ఆయుర్దాయం ఉచ్ఛ్వాస నిశ్వాసల మీద ఆధారపడి ఉంటుంది. అలా మనం సెల్ ఫోన్ చూస్తున్నా సరే టైం అయిపోతుంది. భగవత్ సేవ, ఒక భాగవతం వింటున్నా సరే మన ఆయుర్దాయం అయిపోతున్నట్లే. కానీ సమయం సద్వినియోగం అయినట్టు. ఓ కాశీఖండంలోని అద్భుతమైన విషయాలు తెలుసుకోవడం చేత కూడా ఆయుర్దాయం అయిపోతుంది. ఇప్పుడు రామదాసుకు ఆయుర్దాయం అయిపోయింది, రామకృష్ణ పరమహంసకు ఆయుర్దాయం అయిపోయింది, రమణ మహర్షికి,
పరమాచార్య స్వామి వారికి, వీళ్ళందరూ కూడా మరి ఆయుర్దాయం అయిపోయింది. వాళ్ళు సద్వినియోగం చేశారు. వాళ్ళ సమయాన్ని చక్కగా సాధన చేసుకొని ఆ యొక్క బ్రహ్మం మీద వాళ్ళ మనస్సుని లగ్నం చేసి ఉంచేశారు. అందువల్ల వాళ్ళు స్వామిలో ఐక్యమయ్యారు, స్వామి స్వరూపాలని పొందేశారు. మనం కూడా అంతే. నరుడు నారాయణుడు కావాలి, మానవుడు మాధవుడు కావాలి. కాబట్టి సెల్ ఫోన్ చూస్తున్నా కూడా టైం అయిపోతుంది. సెల్ ఫోన్లో భాగవతము, రామాయణము, భగవద్గీత మొదలైనటువంటి ప్రవచనాలు వినడం వల్ల సమయం సద్వినియోగం అవుతుంది. ఇతరత్ర సినిమాలు మొదలైనవన్నీ కూడా ఈ యొక్క లౌకిక ఆనందాలు అంటారు వీటిని. వీటిని చూడటం వల్ల కూడా సమయం అయిపోతుంది. మన ఇష్టం, సెల్ ఫోన్ మన చేతుల్లో ఉంది. కాబట్టి లౌకిక ఆనందాలు చూడవద్దు అని చెప్పలేదు ఎవరు కూడా, పెద్దలెవరూ కూడా లౌకిక ఆనందాలు చూడకండియా, అనుభవించకండి అని చెప్పలేదు. తక్కువ సమయాన్ని కేటాయించండి. మరి గంటలు అర్ధరాత్రి 12-1 గంట వరకు కూడా ఆ యొక్క సినిమాలు మొదలైనవి ఇంకా అనేక విషయాలు ఉంటాయి కదా సెల్ ఫోన్లో, అవన్నీ చూస్తూ గడపకండి. విశ్రాంతి తీసుకోండి. రాత్రి 10 అయ్యేటప్పటికి పడుకోండి. బ్రాహ్మీ ముహూర్తంలో లేచేటందుకు ప్రయత్నించండి అని చెప్పి మనకు పెద్దలు తెలియజేస్తున్నారు. ఎందుకోసం? మానవ జన్మ దుర్లభమైంది. జంతువునాం నరజన్మ దుర్లభం. నరజన్మ చాలా దుర్లభమైంది. కాబట్టి సమయాన్ని వృధా చేయకండి. మీకు కౌంటింగ్ మిషన్ ఇది అయిపోతూ ఉంటుంది. అందుకే గాలి పీలుస్తూ కాశీ, గాలి వదులుతూ విశ్వనాథ అనే నామజపం చేశామనుకోండి, రోజుకి 22,000 సార్లు మనం గాలి పీల్చి వదులుతాం. ఆ సంఖ్య అంత కరెక్ట్ గా గుర్తులేదు, కానీ ఈ సంఖ్యను ఆధారంగా చేసుకుని చిదంబర క్షేత్రం ఆలయం నిర్మించబడింది. ఆ పైన ఉన్నటువంటి బంగారు రేకులు ఏవైతే ఉన్నాయో అవి 22,000 రేకులు, బంగారు రేకులు. మనిషి ఎంత ఉచ్ఛ్వాస నిశ్వాసలు ప్రతిరోజు పీల్చి వదులుతాడో అన్ని రేకులతో నిర్మించబడ్డాయి. ఆ లోపల ఉన్నటువంటి చిదంబర నటరాజస్వామి వారు ఎవరైతే ఉన్నారో, కాశీలో ఉన్నటువంటి విశ్వనాథుడు ఎవరైతే ఉన్నారో, అదే మన శరీరంలో ఉన్నటువంటి చైతన్యం, శివం. కాబట్టి ఈ శివం ఉన్నంత వరకే మనం సాధన చేసుకోవాలి. శివం వెళ్లిపోయిందంటే శవం. కాబట్టి కాలక్షేపో న కర్తవ్య క్షీణమాయు క్షణే క్షణే యమస్య కరుణా నాస్తి. నీ ఉచ్ఛ్వాస నిశ్వాసలు అయిపోయాయంటే యముడికి కరుణ ఉండదు. యముడు తీసుకెళ్లవలసిన సమయం ఆసన్నమైనప్పుడు ఆయన పేరే యమ ధర్మరాజు. ఇంకొన్ని రోజులుంటాను, కాశీకి వెళ్ళొస్తాను, గంగా స్నానం చేసి వస్తాను, విశ్వనాథుడిని సేవించి వస్తాను, అక్షయ పుణ్య ఫలితాలు పొందుతాను, 108 సార్లు కాశీలో విశ్వనాథ 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 అనే నామజపం చేస్తాను అంటే స్వామివారికి కరుణ ఉండదు, తీసుకెళ్లిపోతాడు. కాబట్టి యమస్య కరుణా నాస్తి. కర్తవ్యం హరికీర్తనం. కర్తవ్యం హరికీర్తనం. హరిని జపించు, హరినామాన్ని జపించు. హరి, విశ్వనాథుడు వీళ్ళంతా ఒకటే. జపించండి. భగవన్ నామాన్ని 2 అక్షరాల నామం పెట్టుకొని రోజుకు కనీసం 1000 సార్లన్నా జపించేటందుకు ప్రయత్నించాలి. 10,000 చేయటం ఇంకా విశేషం. అది అద్భుతమైనటువంటి శ్లోకాన్ని మనం తెలుసుకున్నాము. ఈరోజు మనము కాశీలో చూడండి, శివుడికి చెల్లెలు ఉంది కాశీలో. నిన్న శివుడికి తల్లి గురించి తెలుసుకున్నాం మనం. శివుడి తల్లి పేరు విశ్వభుజాదేవి. ఇక శివుడి చెల్లెలు పేరు గవ్వలమ్మ. కాశీలో శివుడి చెల్లెలు ఉంది. అక్కడ గవ్వలు వేసి అమ్మవారికి నమస్కరించుకోవాలి, గవ్వలమ్మను దర్శించాలి, విశ్వనాథుని ఇవన్నీ విశేషాలే. కాశీ విశ్వనాథుడిని దర్శించి వెళ్లిపోవటం సరే, సమయం లేక సమయాభావం చేత అలా కూడా చేయవచ్చు, గంగా స్నానం చేసి. కానీ కనీసం 9 రోజులైనా ఉండేటందుకు ప్రయత్నించి కాశీలో వీటన్నిటిని దర్శించాలి. ప్రతిష్ఠించినటువంటి అవిముక్తేశ్వర లింగాన్ని దర్శించి అక్కడ పండితులు అభిషేకం చేయిస్తారు మనతో. చక్కగా కూర్చొని ఏకరుద్రంతో అభిషేకం చేయించుకోవాలి. వాళ్ళు రుద్రమహామంత్రాలు చదువుతారు, చదువుతూ పంచామృతాలు అన్ని ఏర్పాటు చేస్తారు. సరే, ఏదో దక్షిణ తీసుకుంటారు. ఆ దక్షిణనిచ్చి అక్కడ అభిషేకం జరిపించుకోవాలి అవిముక్తేశ్వర లింగం. ఒకరోజేమో చక్కగా విశ్వభుజాదేవి అమ్మవారి దగ్గర కూర్చొని కాశీ విశ్వనాథాయ నమః అనే నామాన్ని జపించాలి. కొడుకు నామాన్ని జపిస్తుంటే తల్లి సంతోషించదు? ఎంత సంతోషిస్తుంది. విశాలాక్షి అమ్మవారి దగ్గర కూర్చొని విశ్వనాథుడి నామాన్ని జపించాలి. గవ్వలమ్మ దగ్గరికి చెల్లెలు దగ్గరికి వెళ్లి కాశీ విశ్వనాథాయ నమః అనే నామం జపించాలి ఒకరోజు. ఇలా జాగ్రత్తగా
కాశీలో జాగ్రత్తగా కాలక్షేపం చేయకుండా గడపాలి. ఇంకా విశేషం, మేము అత్యద్భుతమైన విషయాలు కాశీ గురించి అని భక్తులకు తెలియజేస్తూ శ్రీర్వర్చస్వమాయుష్యమారోగ్యమావిధాక్షోభమానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయు. కాశీ అన్నపూర్ణ విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తిరస్తు, ఆయురారోగ్య అష్టైశ్వర్యాభివృద్ధిరస్తు, మనోభీష్ట సిద్ధిరస్తు అని కాశీ నుండి భక్తులందరినీ ఆశీర్వదిస్తూ ఈ వీడియోని చక్కగా మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయగలరు అని కోరుతూ సెలవు తీసుకుంటున్నా. జై శ్రీరామ్. విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం.